వెల్కమ్ బ్యాక్ టు త్రివేణి వంటిల్లు. ఈరోజైతే నేను బాదుషాని ప్రిపేర్ చేస్తున్నాను. బాదుషాలు అయితే చాలా జ్యూసీగా వచ్చాయి చూడండి. నేను చేసిన ఈ బాదుషాని మీరు ఒకసారి ట్రై చేయండి. మా పిల్లలు అయితే చాలా ఇష్టంగా తింటారని బాదుషాని చేయమంటే అయితే నేను చేస్తున్నానండి. ఫస్ట్గా అయితే గోధుమ పిండి తీసుకుంటున్నాను. కావాలంటే మీరు మైదా పిండితో కూడా చేయొచ్చు. నేనైతే గోధుమ పిండి హెల్దీ అని గోధుమ పిండితో ట్రై చేశాను. 2 కప్పుల గోధుమ పిండి అయితే తీసుకున్నాను. దాంట్లోకి కొంచెం బేకింగ్ పౌడర్ అలాగే బేకింగ్ సోడా అయితే వేసాను. వేసిన తర్వాత స్వీట్ ఎప్పుడు చేసినా కూడా కొంచెం ఉప్పు అనేది యాడ్ చేస్తే చాలా టేస్టీగా ఉంటాయి. కొంచెం ఉప్పు వేసి మంచి పిండి అయితే కలిపాను. కలిపిన తర్వాత అందులోకి 2 స్పూన్ల నెయ్యిని అయితే యాడ్ చేసి నెయ్యి అంతా పిండికి పట్టేలా మంచిగా కలిపాను. మంచిగా పిండికి పట్టిన తర్వాత అయితే దాంట్లోకి కొంచెం పెరుగునైతే యాడ్ చేసుకోవాలి. కొంచెం పెరుగుని యాడ్ చేసుకుని పెరుగు కూడా పిండిలో కలిసేలాగా కలపాలి. కావాలంటే మీరు మొత్తం పెరుగుతో కూడా పిండిని అయితే కలుపుకోవచ్చు. నేనైతే కొంచెం పెరుగుని వేసి మిగతా వాటర్ యాడ్ చేసి పిండిని అయితే మంచి ముద్దలా కలుపుకున్నానండి. పిండి అయితే మంచిగా కలవాలి. పిండి మంచిగా కలిస్తేనే బాదుషా అనేవి మంచిగా వస్తాయి. మంచిగా అదేంటంటే గాలి బుడగల్లాగా అనేది వస్తే కూడా పిండి మంచిగా మనకి బాదుషా షేప్ అనేది చాలా బాగా వస్తుంది. పిండి మొత్తం మంచి ముద్దలా కలిపి పైనుంచి కొంచెం నెయ్యి వేసి ముద్దకు పట్టేలా పట్టించి ఒక 10 మినిట్స్ అయితే పక్కన పెట్టుకున్నాను. ఈ 10 మినిట్స్ పక్కన పెట్టి ఈ లోపు అయితే మనం షుగర్ సిరప్ని అయితే రెడీ చేసుకుందాం. షుగర్ సిరప్ కోసం అయితే ఒక గిన్నె పెట్టి 2 కప్పుల గోధుమ పిండికి అయితే 1 కప్పు ఇంకా హాఫ్ కప్పున్నర చక్కెర తీసుకొని చక్కెర మురిగేంత వరకు అయితే వాటర్ పోసి చక్కెర సిరప్ని అయితే నేను రెడీ చేస్తున్నాను. అందులో కొంచెం యాలకుల పొడి కూడా వేసి చక్కెర సిరప్ని అయితే రెడీ చేశాను. చక్కెర సిరప్ రెడీ అయిన తర్వాత పక్కన పెట్టేసి పిండిని మరొకసారి కలుపుకొని మంచిగా ఉండని కలిపి ఇంకా బాగా గాలిబుడగలు అనేవి మంచిగా ఫామ్ అయి ఉంటాయి కాబట్టి మరొకసారి కలిపి కావలసిన చిన్న ముద్దనైతే మనం తీసుకొని ఇలా నేను చూపిస్తున్న విధంగా మంచిగా 2 చేతులతో అరిచేతులతోటి మంచిగా ప్రెస్ చేసి ఉండని చేసుకొని ప్రెస్ చేసి దాన్ని ఇలా బాదుషా షేప్లో ఒత్తేసి అయితే ఆయిల్లో వేయాలి. ఇక్కడ తెలియాల్సింది ఏంటంటే ఆయిల్ అనేది గోరువెచ్చగా ఉంటే సరిపోతుంది. బాదుషాలు అనేవి మంచిగా లోపల వరకు కాలుతాయి. అదే ఎక్కువ ఆయిల్ వేడిగా ఉన్నట్టయితే త్వరగా కాలుతాయి, లోపల అనేది పచ్చిగా ఉంటుంది. కాబట్టి మీడియంగా పెట్టుకొని చిన్న మంట మీద బాదుషాలు అనేవి మంచిగా వేయించాలి. వేయించిన తర్వాత అవి ఎర్రగా వేగిన తర్వాత వాటిని తీసుకొని షుగర్ సిరప్లకి అయితే యాడ్ చేయాలి. ఫైనల్గా బాదుషా అనేది రెడీ అయిపోయాయి. చాలా సింపుల్గా అయిపోయాయి.